చిక్కు పడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రైట్ రైట్ డిస్కస్ చేద్దాం మేడం. ఎందుకంటే ఇది అప్పట్లో కూడా జరిగినటువంటి పంచాయతీ కాబట్టి ఇప్పుడు తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా, లేకపోతే సరే ఇంకా ఇప్పుడు అవసరం ఏముందిలే ఈ ఎపిసోడ్తో అని అనుకుంటున్నారా కూడా మనం డిస్కస్ చేద్దాం. కిరణ్ రాయల్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశంలో? దువ్వాడ వాణి కావచ్చు, హైందవి ఒకవైపు తమకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఇదంతా కూడా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే 30 ఏళ్లుగా మా మధ్య అనేక అంశాలు ఉన్నాయి, అప్పుడంతా లేనటువంటి దాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకొని వచ్చి ఈ రకంగా చేస్తున్నారు, దీని వెనకాల ప్రోద్బలం లేకపోతే ఇలా జరుగుతుందా అనేటువంటిది. సో ఇదంతా వారికి ఎవరో చెప్తే చేస్తారా, లేకపోతే వాళ్ళ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు, వాణి గారు కావచ్చు, హైందవి గారు కావచ్చు. సో ప్రత్యక్షంగా కొన్ని సాక్ష్యాలను కూడా బయటకు పెట్టినటువంటి పరిస్థితి. సాక్ష్యాలు ఎందుకు, ఆయనే వచ్చి కూడా మాట్లాడి ఒప్పుకున్నాడు. సో నేను నిజమే ఉంటున్నాము, కలిసి తిరిగాము, బయటకు వెళ్ళాము, టూర్లు వెళ్ళాము, అంతా కూడా జరిగింది, చూస్తాను తర్వాత నేను నోటీసులు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకవైపు నోటీసులు ఇస్తానని లేదా మేము కలిసి తిరిగామని చెప్తూ ఇంకోవైపు రాజకీయంగా దీన్ని ప్రత్యర్థుల కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నాడు. సార్ శ్రీహరి గారు నమస్కారం అండి. మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్రాణంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ కిరణ్ గారు వినపడుతుంది. ఓకే సార్. సార్ ముందు డీజే సినిమా ఒకటి వచ్చింది, మనకు గుర్తుంటుంది, దువ్వాడ జగన్నాథం అని అల్లు అర్జున్ గారితో సినిమా వచ్చింది, ఐడియా ఉంది సార్ నాకు. అలా ఇప్పుడు డీజే తీసేసి ట్రెండింగ్లో డిఎస్ ఉంది సార్, దువ్వాడ శ్రీనివాస్ అని. కానీ ఏమంటే అందులో హీరోయిన్ పూజా హెగ్డే, దీంట్లో హీరోయిన్ కనిపించేవాడు అంతే, ఇంకేమిలా. అంత పాపులర్ అయింది 2 రోజుల్లో. ఒకటే సార్, ఒక్కటిది వాస్తవం చెప్పాలి, లైవ్ కాబట్టి కొన్ని మాట్లాడకూడదు, కొన్ని మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పర్సనల్ ఇష్యూని, ఆయన కుటుంబాన్ని ఇతను ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఛానల్స్ని పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇతను ఆ రోజు చెప్పు చూపించి మనం అది కూడా డిస్కస్ చేద్దాం. కిరణ్ గారు దానికి సంబంధించి అప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఆ విషయాన్ని కొంచెం ప్రస్తావిస్తూ మాట్లాడిన దాన్ని కూడా నేను మీకు వినిపిస్తా, తర్వాత అది డిస్కస్ చేద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో రాజకీయం ఎక్కడ కనిపిస్తుంది మీకు? అదే సార్ చెప్తున్నాం కదా సార్, ఎస్ రాజకీయం అనేది ఏమైనా జనసేన పార్టీయో లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా మేమేమైనా మిమ్మల్ని చిన్న పిల్లోడని చెప్పి అతను ఏమైనా ట్రాప్ చేసామా, లేకపోతే అతని వెనకాల మేమేమైనా సెట్ చేసి మనుషులు పంపించామా, లేకపోతే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టి మేమేమైనా పంపించామా, మేమేమైనా బేరసారాలు చేశామా? ఒకటే చెప్తున్నాం సార్, కర్మ రిటర్న్స్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడినందుకు కర్మ రిటర్న్స్ అని చెప్తున్నాం. వాస్తవం ఇది, చాలా త్వరలో కర్మ రిటర్న్స్ వచ్చిందండి. అతను చేసిన కర్మ అతనే ఫలితం అని ఇస్తాను. ఎందుకంటే అతను మాట్లాడేది ఈరోజు వచ్చి రోడ్డుపైకి వచ్చాడు. గతంలో కూడా ఇప్పుడు టీవీలో ముందుకు వస్తాడు, రోడ్డుపైకి వస్తే ఏదో మాట్లాడుతుంటాడు. ఈరోజు చూసారా, తన సొంత కూతుర్లు బయటకు వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదంటే అతను ఏమని ఇంతవరకు జరిగి 48 గంటలు అవుతుంది. ఈరోజు వరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి ఆయన మంచివాడు, అమాయకుడు, సౌమ్యుడు, సీనుని గెలిపించండి, సీను మీకు అందరికీ మంచి చేస్తాడని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఆయన కనీసం వచ్చి ఇప్పుడు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు కనీసం అతని మీద యాక్షన్ తీసుకోరు. మర్చిపోయా చెప్పడం, అనంతబాబు మీద తీసుకోవాలా, మర్డర్ చేయడం మీద అతను చర్యలు తీసుకోవాలి, పక్కన వేసుకుని తిరిగాడు. ఇంక ఇతన్ని ఆడబెట్టుకుంటాడో ఇంకా పక్కన పెట్టుకుంటాడు. విజయసాయి రెడ్డి గారి మీద అంత విషయం వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ మధ్య మనం 20 రోజుల క్రితం విజయసాయి రెడ్డి పక్కన పెట్టుకుని ఢిల్లీకి పోయాడు. అంతే, అందరూ ఇలాంటి వాళ్ళనే గంట అరగంట లేకపోతే తల్లిదండ్రుల పేర్లు మర్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన అలాంటి వాళ్ళనే పక్కన సెలెక్ట్ చేసి పెట్టుకొని రాజకీయం నడిపే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో నాయకుల గురించి మనం ఎంత తక్కువ మారితే అంత మంచిదని ఊహాభావంలో మేము ఉంటాం సార్. ఈరోజు అతను చేసుకున్న తప్పు